క్రైస్తవ సంఘమా, నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. పదవ భాగాన్ని అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు. లేవికాండం 27వ అధ్యాయం 30, 31, 32, 33. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో అది యెహోవాకు ప్రతిష్ఠితమైన సొమ్ము. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. పదవ భాగాన్ని అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము. ఒకడు తాను ఇవ్వవలసినటువంటి ఆ దశమ భాగాలలో దేనినైనా విడిపింపగోరని ఎడల 5వ వంతు కలపండి. గోగులలో గాని గొర్రె మేకలలో గాని దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. అన్నిటిలోనూ దశమ భాగం ఇవ్వండి. దేవుడి సొమ్ము అది. దేవుని సొమ్ము ఇవ్వండి అని నేను ఒక మాట చెప్పాను. సంఘాలన్నిటికీ దేవుని సొమ్ము ఇవ్వండి అని నేను ఒక మాట చెప్పాను. సంఘాలన్నిటికీ దేవుని సొమ్మును దొంగిలించేవాడు ఎంతో కాలం బతకటండి. దేవుని సొమ్మును దొంగిలించేవాడు ఎంతో కాలం బతకటండి. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. ఎంతో కాలం బతకటండి. దేవుని సొమ్మును తీసుకునేవాడు ఎంతో కాలం బతకడు. దేవునికే అన్నాడంతే. దేవునికి ఏమన్నాడు లేవికాండంలో 30వ వచనంలో 27వ అధ్యాయంలో? భూధాన్యములలో గాని వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలోనూ దశమ భాగము యెహోవా సొమ్మది, అది ఆయనది. దశమ భాగము యెహోవా సొమ్మది, అది ఆయనది. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు. అది యెహోవాకు ప్రతిష్ఠితం, దేవునికి ఇవ్వాలనుకున్నది. దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవునికి ఇవ్వండి. ఏమంటున్నాడు? భూధాన్యములో గాని వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగము యెహోవా సొమ్ము, అది నాది అంటున్నాడు దేవుడు. అది నాది, అది నాకు ప్రతిష్ఠితం. అది మంచిదా చెడ్డదా నువ్వు ఆలోచించక. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు క్రైస్తవ సంఘమా, నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు. బైబిల్లో దేవునికి ఇచ్చేయి. దాన్ని మార్చకూడదు. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గనపరచు. పాప ఇస్తామన్నోళ్ళు ఎవరికి ఇవ్వాలో తెలియక ఎవరైనా కొంచెం పెద్దగా కనబడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరు మీద దాన్ని తీసుకుంటున్నారు. ఇది న్యాయం కాదు. క్రైస్తవ సంఘమా, నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు. బైబిల్లో దేవునికి చెందవలసినవి దేవునికి ఇవ్వకపోతే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటది మీకు. దేవునికి చెందవలసినవి దేవునికి ఇవ్వకపోతే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటది మీకు. అది కూడా చెప్తున్నాను. దేవునికి వచ్చినది దేవునికి ఇవ్వండి. ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారు? ఇస్తామని ఒప్పుకున్న తర్వాత సగం ఎందుకు దాచారు? కనుక భార్యాభర్తలిద్దరూ చచ్చిపోయారు, వాళ్ళ అననీయ సప్పేరా. ఇది మీ అందరికీ తెలిసిన విషయం, పచ్చి నిజం. దేవునివి దేవునికి ఏమన్నాడు? సామెతలు 3:9 నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం, చివరి ఫలం కాదు, ఆఖరిగా మిగిలింది కాదు, ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాని గనపరచు. మలాకీ 3వ అధ్యాయం 8, 9, 10. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? దేవుని దగ్గర దొంగలించేవాళ్ళు ఉన్నారట. దేవుడు సొమ్మును కూడా దొంగలించేవాళ్ళు. దొంగలు దేవుడు సొమ్మైనా దోచుకుంటారు. ఇక్కడ చెప్తున్నాడు, మీరు దేవుని యొద్ద దొంగిలిరి. దేని విషయంలో దేవుడా నీ సొమ్ము మేము దొంగతనం చేశామని మీరు అడుగుతారు. నాకు రావలసిన భాగాన్ని, నాకివ్వవలసిన ప్రతిష్టార్పణలు మీరు ఇవ్వకుండా మీరు దొంగిలారు.
ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతున్నారు. ఈ జనులందరూ నా దగ్గర దొంగతనం చేస్తున్నారు, నా సొమ్మే తీసేసుకుంటున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఎప్పుడు ఆహారం ఉండాలి, ఎవరికి ఆకలి ఉండకూడదు. 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అక్కడి నుంచి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు తీసుకొచ్చి సంఘంలో పెట్టండి. క్రైస్తవ సంఘమా, నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు. బైబిల్లో 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అక్కడి నుంచి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు తీసుకొచ్చి సంఘంలో పెట్టండి. మీరు తీసుకొచ్చి ప్రారంభ సంఘంలో పెట్టండి. అక్కడ నుంచి సహోదరుల అవసరాలకు అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాచుకుంటే మీకు ఇంకా దొరకకుండా పోతుంది. దేవునికి ఇవ్వండి. సీజర్ చక్రవర్తికి ఇవ్వండి. నావి నాకు ఇవ్వండి అంటున్నారు దేవుడు. దేవునికి చెల్లించాలి. మీరు పన్ను సీజర్ చక్రవర్తికి పన్ను చెల్లిస్తున్నారు, అలాగే దేవునికి చెల్లించండి. మొక్కుబడి దేవునికి ఇవ్వండి. క్రైస్తవ సంఘమా, నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను. దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు. బైబిల్లో ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరూ క్రైస్తవుల మీద, బైబిల్ మీద పడి ఆడవడం అలవాటైపోయింది. అందులో భాగంగా మతోన్మాదులు వాళ్ళు దశమ భాగముల గురించి పదే ఎద్దేవా చేస్తూ పదే దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారు. మతోన్మాదులు కనుక మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ మతోన్మాదులు క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద, క్రీస్తు మీద వారు ద్వేషంతో ఎప్పుడు ఉంటారు కనుక మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. కానీ క్రైస్తవులుగా చలామణి అవుతూ, బోధకులుగా చలామణి అవుతూ ఉన్నటువంటి వారు కూడా ఈరోజు బైబిల్ కోసం మాట్లాడుతూ క్రైస్తవులు దశమ భాగం తీసుకుంటున్నారు, దొంగలు అంటూ ఇత్యాది పదజాలంతో మాట్లాడుతున్నటువంటి మరి క్రైస్తవ బోధకుడు బ్రదర్ శాంసన్ అనేటువంటి బ్రదరు మాట్లాడుతున్నారు. కనుక ఆ బ్రదర్కి పెద్దగా అవగాహన లేక తెలియక మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ గురువుగారే చెప్పారు దశమ భాగం కోసం. వీడియో చూశారు కదా. వాళ్ళ గురువుగారే దశమ భాగముల కొరకు మాట్లాడుతూ దశమ భాగములు దేవుని మందిరానికి తేవాలి, దేవుని సన్నిధానానికి తేవాలి అని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని, మలాకి గ్రంథం 3వ అధ్యాయం మరి ఆ 10వ వచనాలు అవి మాట్లాడుతూ ఆయన మాట్లాడడం మనం విన్నాం, గమనించాం. అయితే ఈ బ్రదర్, ముఖ్యంగా శాంసన్ బ్రదర్తో మాట్లాడుతున్నాను. బ్రదరు, మీరు దశమ భాగము అది కొట్టివేయబడింది అంటూ ఎఫెసీ పత్రిక 2:14 ప్రకారంగా దశమ భాగం కొట్టేశాడు యేసుక్రీస్తు ప్రభువారు, లేక ధర్మశాస్త్రం కొట్టేశాడు అన్నారు. అక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దశమ భాగము అనే ప్రస్తావన గురించి మీరు మాట్లాడుతున్నారు తప్ప అక్కడ రాయబడింది ఏంటంటే క్రీస్తు తన శరీరమందు కొట్టివేశాడు. శరీరం ముందు ఏం కొట్టేశాడు అంటే యజ్ఞము అనేది కొట్టేశాడు. శరీరం ముందు ఏది కొట్టేశాడంటే రక్త ప్రోక్షణ బలులు కొట్టేశాడు. ఆయన మన కొరకు బలి అయిపోయాడు. అక్కడ మాట్లాడుతూ ఉభయులను ఏకము చేశాను అని ఉంది. ఉభయులు అంటే ఎవరు? అక్కడ ఎఫెసీయులతో మాట్లాడుతూ అన్యజనంగా ఉండి ప్రభులోకి వచ్చినటువంటి ఎఫెసీయులతో మాట్లాడుతూ మాకు ఉన్నటువంటి మధ్య గోడ కొట్టేశాడు. అంటే
ఆయన బలి ద్వారా ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి ఆ బలి కర్మకాండను కొట్టేశాడని. నిజానికి పాత నిబంధన కొట్టేశాడు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని కొట్టేశాడని మీ అర్థమా? అలా చెప్పగలరా? పాత నిబంధన అనేది ఆయన మొత్తం కొట్టేలేదు. పాత నిబంధనలో బలి కర్మకాండలు కొట్టేశాడు. పైపెచ్చి మీరు మాట్లాడుతూ మత్తయి సువార్త 23:23లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, మీరు దశమ భాగములన్నీ ఇస్తున్నారయ్యా, సోపులోను జీలకర్రలోను పుదీనాలోను మీరు దశమ భాగములు ఇస్తున్నారు, ప్రేమ కనికరం అనేటువంటివి మీరు పక్కన పెట్టారు, అవి మానక ఇవి చేయాలన్నాడు. అంటే దశమ భాగం అక్కడతో ఆపిమని ఆయన చెప్పలేదు. దశమ భాగం అనేది కంటిన్యూ ఆయన చెప్పాడు, చేస్తూనే మిగతా చేయండి అని చెప్పాడు. దానికి మీరేమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో చెప్పారు. ఎంత హాస్యాస్పదం అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో చెప్పడం ఏంటి అలాగనుకుంటే, అదే మత్తయి సువార్త 23:12 తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నాడు. ఎవరి కోసం చెప్పాడు? అక్కడ శాస్త్రుల కోసం చెప్పారా? లేదు. మత్తయి సువార్త 5:23లో ఒక వచనాన్ని మీరు చూపించి చెప్పారు. అలాగనుకునేలా ఉంటే బలి అర్పించేవాడు బలిపీఠం దగ్గర అర్పణ అక్కడ పెట్టేసి సమాధాన పడి వచ్చి అప్పుడు బలి అర్పించమన్నాడు కదా, కనుక అది ఎవరి కోసం చెప్పాడు? వాళ్ళ కోసం చెప్పాడు అంటారు. సరే, మరి అక్కడ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతల బోధ అంటారు కదా, ఆత్మవిషయులే దీనులైన వారు ధన్యులు, ఎవరి కోసం చెప్పాడు? వాళ్ళ కోసమేనా? అందరికీనా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని ఎవరిని గురించి చెప్పాడు? వాళ్ళ కోసమా? శాస్త్రుల పరిశీల కోసమా? యూదుల కోసమా? అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ కోసమా? అందరి కోసమా? సహజంగా మీకున్న అలవాటు ఏంటంటే ఏదైనా ఒక విషయం ఎవరైనా ఒక లేఖనాన్ని చూపిస్తే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ కోసం అండి, మనకు కాదంటారు. ఇది మీకు ఉన్నటువంటి అలవాటు. ఏపీసీ పత్రికలు ఏదన్న విషయం చెప్తే ఏపీసీలకండి, కొరింథీ పత్రికలు ఏదన్న విషయం చెప్తే ఆ కొరింథీలకండి అంటారు మీరు. ఎందుకంటే అది మీకు నచ్చకపోతే అది వాళ్ళకండి. ఎఫెసీయులకు రాశాడు, కొరింథీలకు రాశాడు, రోమీలకు రాశాడు, హెబ్రీయులకు రాశాడు. అవును, మరి మన భారతీయులకి ఏం రాయలేదు కదా, మనం ఏం తీసుకోద్దా? బైబిల్లో చెప్పబడినటువంటి మాట భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో దేవుడు ప్రజలందరికీ ఇచ్చినటువంటి సందేశం అనే మాట మీరు మర్చిపోయి ఏవేవో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలు ఆయన కొంచెం మార్చడం జరిగింది. ఏం మార్చారు అంటే, మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలోనే ఆయన ఏమన్నాడంటే, వ్యభిచారం కోసం చెప్తూ, నరహత్య కోసం చెప్తూ, నరహత్య కోసం చెప్పాడు. ఏమన్నాడు? ఒకరిని ఈ పాత నిబంధన కాలంలో నరహత్య అంటే ఒకరిని చంపితే, రక్తం ఓడ్చి చంపితే హత్య చేసినట్లు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఒకరిని ద్వేషిస్తే నరహత్య అన్నాడు. పాత నిబంధన కాలంలో ఒక స్త్రీ పురుషులు వెళ్ళి వాళ్ళు శారీరక సంబంధం పెట్టుకుని శారీరకంగా వారు కలిస్తే అది వ్యభిచారం. కానీ క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఇంకా కాస్త మార్చారు. ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అది వ్యభిచారం కింద లెక్కగట్టారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని విషయాలు మార్చడం వాస్తవమే, కానీ దశమ భాగం విషయంలో మార్చలేదు. పైపెచ్చు ఆయన ఏమన్నాడంటే, మత్తయి సువార్త 23:23లో అది కంటిన్యూ చేయండి అన్నాడు, అది మానొద్దు అన్నాడు. మానొద్దు, అది కంటిన్యూ చేయండి అన్నాడు. మీరేమంటారంటే లేవీలకే ఇవ్వాలి, ఇప్పుడు మన పాస్టర్లకి ఇవ్వకూడదంట. ఎంత హాస్యాస్పదం అండి. అసలు మీరు లేవియాకాండము 27వ అధ్యాయం 30వ వచనం ఎందుకు మర్చిపోతున్నారు? లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుంది? దశమ భాగము యెహోవాకి చెందింది. అది
నువ్వు లేవీలకి ఇచ్చావా, పాస్టర్లకి ఇచ్చావా, ఎవరికి ఇచ్చావా అనేది కాదు. అది దేవునికి ఇచ్చావా లేదా, అది దేవుడు తీసుకుంటాడు, దేవునికి చెందుతుంది. అది దేవుని పని నిమిత్తం వాడినే కానీ అది దేవుడు తీసుకున్నట్టుగా అవుతుంది తప్ప దశంభాగం ఎవరికో ఇచ్చారని కాదు. దశంభాగం తీసుకున్నవాడు దొంగలు అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ గురువుగారు దొంగలా? మీ గురువుగారు పెద్ద దొంగ? మరి సమాధానం చెప్పండి. మీరు దశంభాగం తీసుకుని దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దశంభాగాల మీద ఆధారపడినటువంటి పరిచర్యలు చాలా ఉన్నాయి. రాత్రనక పగలనక కొండలనక గుట్టలనక ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరూ దొంగలా? వాళ్ళందరూ దోచుకునే వాళ్ళ? ఏం మాట్లాడుతున్నారు? అది మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం మంచిది. దశంభాగాలు తీసుకునే వాళ్ళు దొంగలు అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీరేంటో మీరు చూపించుకుంటున్నారు. దశంభాగం తీసుకునేటువంటి వారు దొంగలు ఎలాగవుతారు? దశంభాగం తీసుకునే వాళ్ళు దొంగలు అవుతారా? దశంభాగం మీద ఆధారపడి ఎన్నో సేవలు జరుగుతున్నాయి. దశంభాగం ఎవరు నియమించారు? పాస్టర్ నియమించాడా? దేవుడే నియమించినటువంటి నియమం అది. చేత మీకు నచ్చలేదు అనుకుంటే అది నచ్చలేదని మీరు మానుకోండి. దొంగలు 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 అని ఎవరు దొంగలు తెలుసా? అసలు ఇసలేని దొంగలు ఎవరు చెప్పనా? మలాకీ గ్రంథం ప్రకారంగా అసలు సిసలైనటువంటి దొంగలు ఎవరో అక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఎక్కువ మాట్లాడితే టైము అవుతుందని నేను మరి షార్ట్కట్లో మాట్లాడడం జరుగుతుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ దశమ భాగమును ప్రతిష్టార్పణములను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అసలు శిష్యులైన దొంగలు ఎవరంటే దశమ భాగం ఎగ్గొట్టివాడు దొంగ. అసలు శిష్యులైన దొంగ ఎవడంటే దశమ భాగం ఎగ్గొట్టండ్రా అని నేర్పించే వాళ్ళు మీలాటోళ్ళు దొంగలు. ఒకవేళ ఇది వాస్తవం కాదు అనుకుంటే మీ గురువుగారు, మీకు విద్య నేర్పిన గురువుగారు పిడి సుందరరావు గారు చెప్పారు, ఇదే వచనాన్ని చూపించి దశమ భాగం అనేది దేవుని సన్నిధానంలోనికి రండి, తెండి, ప్రారంభ సంఘంలోనికి ఇంకో సంఘంలోనికి తెండి అని పిలుపునిచ్చాడు. వీడియో చూడండి కళ్ళెట్టుకుని. మీరు అడుగుతారు, నాకు రావలసిన భాగాన్ని, నాకు ఇవ్వవలసిన ప్రతిష్టార్పణలు మీరు ఇవ్వకుండా మీరు దొంగిలారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతున్నారు. ఈ జనులందరూ నా దగ్గర దొంగతనం చేస్తున్నారు, నా సొమ్మే తీసేసుకుంటున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఎప్పుడు ఆహారం ఉండాలి, ఎవరికి ఆకలి ఉండకూడదు. 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు తీసుకొచ్చి సంఘంలో పెట్టండి. క్రైస్తవ సంఘమా, నేను చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాను. దశమ భాగాలు అడిగిన పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు. బైబిల్లో 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు తీసుకొచ్చి సంఘంలో పెట్టండి. ఎవరినో ఏదో అందామని, ఎవరినో ఏదో ద్వేషిద్దామని మీరు మాట్లాడితే అది తిరిగి మరి మీ దగ్గరికి వస్తుంది. దశమ భాగం అనేది దేవుడు నియమించాడు. దశమ భాగం గురించి అన్యులు మాట్లాడారు, మతోన్మాదులు మాట్లాడారు, మేము పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు మతోన్మాదులు కనుక, వాళ్ళు క్రీస్తు అంటే ద్వేషం కనుక ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, మీ మాట తీరు మార్చుకోండి. క్రైస్తవుల కోసం, సేవకుల కోసం మీరు మాట్లాడింది తప్పు, 100% తప్పు. ఏదో 2-3 భాషల్లో మాట్లాడేసినంత మాత్రాన, 10 వచనాలు కంఠతం చేసేసి మాట్లాడేసినంత మాత్రాన అబద్ధము సత్యం అయిపోదు, సత్యం అబద్ధం అయిపోదు. మాట్లాడే విధానం నేర్చుకుంటే మంచిది. మీరు దేవుని సేవకులు కనుక, క్రైస్తవులు కనుక ఈ విధంగా మాట్లాడుతున్నాం, కానీ అదే మతోన్మాది అయితే మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది.
దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ఇక మీదట మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం అలవాటు చేసుకోండి. దశమ భాగం అనేది ధర్మశాస్త్రములో మోషే రాసినప్పటి నుంచి కాదు, అంతకు ముందు నుంచే ఉంది. అబ్రహాము మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చినట్లుగా, యాకోబు తన 10వ భాగం ఇచ్చినట్లుగా ఉంది. గనక అక్కడితోనే అది ఆగిపోయింది అనడానికి ఏం లేదు. దశమ భాగము అనేది దేవుడు నియమించినటువంటి నియామకం. దశమ భాగము అనే విషయాన్ని మీ గురువుగారు చాలా వివరంగా చెప్పారు. అవసరమైతే మీ గురువుగారు మరి మీరు మార్చుకుంటారో, మరి మీ గురువుగారు మార్చుకుంటారో మార్చుకోండి, మీరు ఎలా పడతారో పడండి. కానీ క్రైస్తవ్యం జోలికి వచ్చి క్రైస్తవులందరినీ దొంగలు, దోచుకునేవాళ్ళు అనకండి. ఎందుకంటే దోచుకునేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, దోచుకునేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళని బట్టి అందరినీ దోచుకునేవాళ్ళు అనడం పద్ధతి కాదు. యథార్థంగా దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు, యథార్థంగా దేవుని కొరకు బ్రతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సేవలు దశమ భాగం మీద ఆధారపడి సేవలు జరుగుతున్నాయి, పరిచర్యలు జరుగుతున్నాయి. చాలామందికి మరి అనాథలకి సహాయం చేస్తున్నారు దేవుని పేరట. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో సేవలు జరుగుతున్నాయి, మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి. బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నారు, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి? దశమ భాగం క్రైస్తవులు దేవుడు నియమించినటువంటి ఆ దశమ భాగం నమ్మకంగా తీయడం బట్టే. అసలు సిసలైన దొంగలు ఎవరంటే దశమ భాగం ఎగ్గొట్టేవాడు దొంగ. మరలా చెప్తున్నాను, దశమ భాగం వద్దని నేర్పించేటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు దొంగలు. దేవుని లేఖనం చెప్తుంది, మేం చెప్పడం కాదు. దశమ భాగాలు తీసుకునే వాళ్ళు దొంగలు అని బైబిల్ చెప్పలేదు, కానీ దశమ భాగాలు ఎగ్గొట్టే వాళ్ళు దొంగలని చెప్తుంది. కనుక చాలామందిని దశమ భాగం ఎగ్గొట్టే వాళ్ళుగా తయారు చేస్తున్నటువంటి మీరు దొంగలు. మారు మనసు పొందండి, సరి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. కృపాసత్య సువార్త మినిస్ట్రీస్ పాస్టర్ ఎన్ జాషువా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.